దేవా, మేము ప్రార్థిస్తుండగా మరి మా వ్యక్తిగత జీవితాలకు, కుటుంబ జీవితాలకు, సంఘ జీవితానికి, మరి చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా క్షేమం కలిగినట్టుగా మీరు కృపని మని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రార్థించే ప్రార్థన ఆత్మ భారము మీరు మాకు దయచేయండి. నీ ఎదుట నిర్దోషి అయినటువంటి ఎవడు, నిర్దోషి అయినటువంటి వాడు ఒకడు కూడా లేడని ప్రభువా, నువ్వు కనిపెట్టి చూస్తే అందరూ దోషులేనని మా మట్టుకు మేము కూడా ఎరుగుతూ మా దోషములన్నిటినీ, మా పొరపాట్లన్నిటినీ, మా తప్పిదాలన్నిటినీ మీ ఎదుట ఒప్పుకొనొచ్చు మీ కుమారుని యొక్క రక్త ప్రోక్షణ కిందికి నన్ను మమ్మల్ని తీసుకొస్తున్నాం. చేరవలసిన వారినందరినీ తీసుకొస్తున్నాం. తండ్రి, కడుగును, శుద్ధించేమో, పవిత్రపరచు. మా అయోగ్యతలన్నింటినీ మన్నించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. అలాగే మీ దాసుడు కూడా అయోగ్యుడు, అపాత్రుడు, మీ శిలోచారుడు మరుపరిచి మీరే స్పష్టమైన విధానంలో మా అందరితో కూడా మాట్లాడారు. మేము ప్రార్థన చేస్తుండగా మీ కార్యము సంపూర్ణంగా నెరవేర్చుకోండి. చీకటి అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తూ సమస్తమైన మీ మహిమ మీకు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలోనే స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చాలాసార్లు దేవుని బిడ్డలుగా మనము దేవుని సన్నిధికి చేరి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు ఎంతో నిరాశతో, నిస్పృహతో మనం దేవుని ఇంటిలో నుంచి బయలుదేరినటువంటి వారముగా మనము అనేకులలో చూడగలుగుతాం. అయితే దేవుని సన్నిధిలో చేరి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప క్రియలు, కంటికి కనబడినవి, చెవికి వినబడిని, హృదయానికి అర్థం కాని అనేకమైన కార్యాలు చేసినట్టుగా మనము చరిత్రలోనూ అలాగనే మానవ జీవితమైన మనందరి జీవితాల్లోనూ మనం ఎరిగినటువంటి వారమని మనము అనుభవంతో తెలుసుకోగలిగినటువంటి వారు. అయితే దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో చేరి వచ్చి ప్రార్థన చేసేటటువంటి అనుభవం కలిగి ఉండాలనేది దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తమై ఉన్నది. దాని కొరకై ఇందాక మనం చదువుకున్నటువంటి ఈ మాటలో పేతురుతో దేవుడే స్వయాన చెప్తా ఉన్నాడు. ఏమని? ఈ బండ మీద నా సంఘమును కట్టొద్దును, పాతాళ లోకము ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను అని దేవుడే స్వయాన పేతురుతో చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే సంఘము భూలోకంలో ఆరంభించబడినప్పుడు దేవుడు తన కార్యాలను తాను చేయటము ఆపివేసి సంఘం ద్వారా తన కార్యాలన్నీ జరిగించాలని దేవుడు నిర్ణయించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలం. దేవుడు తన కార్యాలను ఆపివేశాడు. ఎందుకు ఆపివేశాడు అంటే సంఘము ద్వారా తన కార్యాలు జరిగించాలని దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తాను కార్యాలు చేయడం ఆపివేసి సంఘం ద్వారా కార్యాలు చేయడము అనేది దేవుడు ప్రారంభించాడు. ఇది కూడా దేవుని యొక్క నిత్య సంకల్పాలలో ఒక సంకల్పమేనని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల్లో రాసి ఉంటుంది. నేను చదువుతాను, గమనించండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి దేవుడు తాను చేయాలనుకున్న కార్యాలు తాను చేయడం ఆపివేసి ఇప్పుడు సంఘం ద్వారా తన కార్యాలు జరిగించాలని దేవుడు నిశ్చయించాడు. ఎక్కడెక్కడ జరిగించాలని? భూలోకంలోనూ, మరి ముఖ్యంగా పరలోకములోనూ తన కార్యాలు జరిగించాలని, తన కార్యాలు చూపించాలని, తన జ్ఞానము తెలియచేయాలని దేవుడు ఈ విషయాన్ని మరి
సమస్తమైన వాటికి మరుగు చేసినట్లుగా మనం చూడగలం. అయితే సంఘం ద్వారా దేవుడు తన కార్యాలు విరివిగా చేయాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. అందుకే దేవుడు అన్నాడు, నీ ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. పాతాళలోక ద్వారాలే నిలువనేరవంట. పాతాళలోక ద్వారాలు మాత్రమే కాదు, నీవు భూమి మీద వేటినైతే బంధిస్తావో అవి పరలోకంలో బంధించబడతాయి. నీవు భూమి మీద వేటినైతే విప్పుతావో అది పరలోకంలో కూడా విప్పబడుతుంది అని దేవుడే స్వయాన చెప్పినట్లుగా మనం చూడగలం. అయితే ఇంతటి అధికారం పొందినటువంటి సంఘమైన మనము ప్రార్థించినప్పుడు మరి మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో కూడా బలమైన కార్యాలు జరిగినట్లుగా మనం చూడట్లేదు. దాని కారణాలు రెండు ఉన్నాయి, అది ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిగా సంఘంలో అనేకులు చేర్చబడలేనటువంటి వారిగా ఉన్నారు. దేవుని సంఘంలో అంటే ఈ చర్చిలో కాదు కానీ దేవుని కుటుంబంలో చేర్చబడినటువంటి వారు అనేకులై ఉన్నారు. ఈ అనేకులైనటువంటి వారు ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుడు తన కార్యాలు జరిగించడని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సంఘానికి రావడం ప్రాముఖ్యమైన విషయమే, కానీ సంఘానికి రావడం దానికంటే ముందుగా దేవుని ఇంటిలో చేర్చబడేటటువంటి వారంగా ఉండాలి. అలాంటి వారే దేవుని సంఘము అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎవరైతే క్రీస్తు యేసు ప్రభుల వారు నీ నా పాపముల కొరకు రక్తం చిందించి చనిపోయి సమాజపడి తిరిగి లేచాడని విశ్వసిస్తారో అలాంటి వారందరి పాపములు క్షమించబడి అలాంటి వారందరూ కూడా సంఘంలో చేర్చబడేటటువంటి అనుభవంలోనికి వస్తారు. ప్రేమిన వారులారా, నువ్వు సంఘంలో చేర్చబడ్డావా? అయితే దేవునికి స్తోత్రం. నీ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. నీ ద్వారా ఘనమైన కార్యాలు జరిగించబోతున్నాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. అయితే నువ్వు సంఘంలో చేర్చబడకపోతే నువ్వు సంఘానికి వచ్చినా కూడా నీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించడని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు వింటున్నా నువ్వు ఎవరైనా సరే, నీవు ఒక పాపివని గుర్తించి నా పాపముల కొరకు కూడా యేసు ప్రభువుల వారు శిలువలో రక్తం చిందించాడు, చనిపోయి తిరిగి లేచాడు అని ఎవరైతే విశ్వసిస్తారో అలాంటి వారి పాపములన్నింటినీ క్షమించబడి అలాంటి వారందరూ కూడా క్రీస్తు యేసు ప్రభువారి యొక్క సంఘంలో చేర్చబడినటువంటి వారిగా ఉన్నారు. అలాంటి సంఘం ద్వారా దేవుడు నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, నీ ఇరుగు పొరుగు వారి అందరి జీవితంలో కూడా దేవుడు బలమైన కార్యాలు జరిగించాలని ఆకాంక్షిస్తున్నారు. చూడండి, మొట్టమొదటిగా అనేకులు సంఘంలో ఏమై ఉన్నారు అంటే సంఘంలో చేర్చబడినటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే దేవుడు సంఘం ద్వారా తన నానా విధమైన కార్యాలు జరిగించట్లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘానికి వచ్చి నీవు సంఘంలో చేర్చబడ్డావా లేదనేది ఒకసారి చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. రెండవదిగా చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు నేను చదువుతాను. చూడండి, 18 నుంచి 20 వచనాలు. భూమి మీద మీరు వేటిని బంధించరో అవి పరలోకమందు బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించినడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉందునని వారితో చెప్పాను. ఇక్కడ మనం ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వాగ్దానం చేశాడు, పేతురుతో దేవుడు వాగ్దానం చేశాడు. అంటే సంఘంతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడు, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడు. ఇది వాగ్దానం. సంఘం ద్వారా మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఈ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని సంఘమైన మనందరం కూడా ప్రార్థన చేయాలి. రెండోదిగా, ప్రార్థన
అనేకులు చేస్తూ ఉన్నారు, కానీ ఆ ప్రార్థనలో ఏకీభావము లేనటువంటి ప్రార్థనలు ఎక్కువ వరకు. అందుకే దేవుడు తన నానా విధమైన కార్యాలు సంఘం ద్వారా జరగాలని ఉద్దేశించినా అది జరగట్లేదు. సేవలో కానీ, సంఘంలో కానీ, సువార్తలో కానీ, పరిచర్లో కానీ ఏది ఫలింపులోకి వస్తుందంటే సంఘమైనటువంటి వారందరూ కూడా ఏకీభవించి చేయడము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకటి వాగ్దానం, రెండోది వాగ్దానం కలిగినటువంటి మనము ఏం చేయాలి అంటే ఏకీభవించి ప్రార్థించాలి. చూడండి, సంఘంలో నానా రకాలైన ప్రజలు ఉంటారు, నానా రకాలైన అభిప్రాయాలు కలిగిన వారు ఉంటారు, నానా రకాలైన ఉద్దేశాలతో దేవుని సంఘంలో ఉండి కొనసాగేటటువంటి వారు ఉంటారు. అయితే ఈ నానా రకాలైన ప్రజలందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేయలేనటువంటి వారిగా ఉంటారు. అందుకని దేవుడు తన కార్యాలు జరిగించడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సంఘమైన మనందరం కూడా ఆయా జాతుల నుంచి, ఆయా రకాలైన వంశవాళి నుంచి దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు అనేది ఎంత వాస్తవమో, దేవుని బిడ్డలమైన మనం కూడా ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన స్థితిగతులు ఎలా ఉన్నా, మనము ఎలాంటి బలహీనతలు కలిగి ఉన్నా, మనం ఎలాంటి లోపాలు కలిగినా, మనం ఎలాంటి పొరపాట్లు కలిగినటువంటి వారం అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి అంటే సంఘంలో ఏకీభవించి ప్రార్థించాలి. ఏకీభవించి ప్రార్థన చేయడం అంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు కూడా నాతో పాటు కలిసి మనసులో అవును ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా, అవును తండ్రి, అలా చేయి ప్రభువా, అలా చేయి ప్రభువా అని చెప్పాలి. ఇది ఏకీభవించి ప్రార్థన చేయడం. ఈ రోజున చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ ఏకీభావం లేని ప్రార్థన. అది ఆయన ప్రార్థన ఆయన చేసుకుంటారులే అని మిగతా వాళ్ళందరూ ఫోన్ చూస్తూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ బయటికి లోపల తిరుగుతూ ఉంటారు. తర్వాత ఒకరొకరు విషయాల అభిప్రాయాలు, ఆయన మంచోడా ఏంటి, ఆయన గురించి తెలియదా, ఆయన పెద్ద ప్రార్థన చేస్తున్నాడులే, ఇలాంటి విషయాలన్నీ మనసులో పెట్టుకొని ఏకీభవించినటువంటి వారిగా ఉండి ప్రార్థన చేసేవారు అని. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే పరిస్థితులు చాలా కఠోరంగా ఉన్నప్పుడు దేవుని ప్రజలైనటువంటి వారు, నిజ సంఘమైనటువంటి వారు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు భూలోకము మొత్తం తలకిందులైనట్లుగా మనం చూడగలం, పరిస్థితులన్నీ మార్చివేసినట్లుగా మనం చూడగలం. కానీ చూస్తే ఆ ప్రజలందరి ఆలోచన విధానం వేరే, ఆ ప్రజలందరి యొక్క అభిప్రాయాలు వేరే, ఆ ప్రజలందరూ ఉండే విధానం, వైఖరి అంతా వేరే. కానీ పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు అందరూ ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బలమైన తన కార్యం జరిగించినట్లుగా మనం దేవుని వాక్యంలో అనేకమైన రుజువులు చూడగలం. ఉదాహరణకి ఎస్తేరు గ్రంథంలోనే చూస్తే ఎస్తేరు తన వారిని అందరినీ కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. మొదటిగా వచ్చి ఎస్తేరుతో మొరపెడతాడు. ఎస్తేరు కూడా అంటుంది, ప్రజలందరికీ ప్రకటన చేయండి, 3 రోజులు ఉపవాసం ఉండాలి, 3 రోజులు మనం ఏకీభవించి ప్రార్థన చేయాలి అని చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే 3 రోజులు వారు ఉపవాసం ఉండి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు వారందరూ నిర్మూలం కావాల్సినటువంటి వారు, వారందరూ కాపాడబడినటువంటి వారిగా మనం చూడగలం. కాపాడబడి మాత్రమే కాదు, కానీ వారు సంఘము ద్వారా దేవుని యొక్క బలమైన కార్యాలు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో కూడా దేవుని కార్యాలు వారు చూడగలిగారు. అయితే అది వరకు వారు చూడలేనటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. మీరు బాగా అర్థం చేసుకుంటే, మరి తిరిగి దేవుని మందిరాన్ని కట్టడానికి బయలుదేరిన వారు ఎంతమంది అంటే కేవలం 50,000 మందే. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే ఉండిపోయారు. వాళ్ళ ఆలోచనలు వేరే, వాళ్ళ అభిప్రాయాలు వేరే, వాళ్ళ ఉద్దేశాలు వేరే, వాళ్ళ కోరికలు వేరే. అయినా కూడా సంఘమైనటువంటి వారు
పరిస్థితులు తారుమారైనప్పుడు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు చూస్తే ఎంత గొప్ప అద్భుతం జరిగిందో మన దేవుని వాక్యం చూడాలి. శత్రువు అయిన హామాను తాను ఏదైతే పన్నాగానికి పన్నాడో ఆ పన్నాగంలోకి, ఆ ఉచ్చులోనికి అతన్నే దేవుడు తీసుకొచ్చినట్టుగా మనం చూడాలి. అది మాత్రమే కాదు, కొత్త నిబంధనలు కూడా సంఘమంతా చెదరగొట్టబడుతుంది. సంఘమంతా చెదరగొట్టబడింది. సంఘమంతా మరి పాడు చేస్తున్నటువంటి సందర్భమే. అయితే సంఘమంతా పాడైపోయిన సందర్భంలో కూడా సంఘము ఏం చేస్తుందో తెలుసా? ఏకీభవించి ప్రార్థన చేస్తుంది. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాను చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయి, అందరూ చెదిరిపోయినటువంటి పరిస్థితులు. చెదిరిపోవడం మాత్రమే కాదు కానీ పేతురు కూడా చెరసాలలో వేసినటువంటి పరిస్థితులు. పేతురును కూడా చెరసాలలో వేసినటువంటి పరిస్థితులు. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 4 నుంచి నేను చదువుతాను చూడండి, లేకపోతే మొదటి నుంచి చదువుతాను చూడండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడిని యాకోబును ఖడ్గంతో చంపించారు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని, ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు, అతని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలినుటకు 4 చతుస్థాయిల సైనికులను అతనికి అప్పగించారు. ఇది పరిస్థితి. 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడేను. పేతురు చెరసాలలో ఉంచబడేను. సంఘమంతటిని బాధపెడుతున్నటువంటి సందర్భం. అయితే 5వ వచనం చదివితే, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. చూడండి, సంఘమైనటువంటి మనమందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేయడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయం. పరిస్థితులు ఎలా ఉన్నా, సందర్భం ఏదైనా, ఏం అర్థం కాకపోయినా కూడా సంఘమైన మనందరం కూడా ఏకీభవించి ప్రార్థించాలి. ఒకరితో ఒకరు మనం ఏకీభవించి ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిగా మనము మన సహోదరులను క్షమించేటటువంటి వారిగా ఉండాలి. హృదయంలో క్షమించినంత వరకు నువ్వు ఒక వ్యక్తితో ఏకీభవించాలి. అందుకే దేవుడి బిడ్డలమైన మనము క్షమించినటువంటిది ఏది కూడా ఉండకూడదు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే సాయంకాలం వరకే మనం క్షమించేస్తాం. అంటే ఇది మనకి ఏం నేర్పిస్తుందంటే, మనం ఎప్పుడు ప్రార్థన చేసే సమయంలో కానీ, వాక్యం చదివే సమయంలో కానీ, పరిచర్య చేసే సమయంలో కానీ మనకు అభ్యంతర కారణంగా, లేకపోతే మనకు అయిష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని అందరినీ మనం క్షమించి వారితో మనం ఏకీభవించి ప్రార్థన చేసేటటువంటి అనుభవం కలిగి, పరిచర్య చేసేటటువంటి అనుభవం కలిగి, సేవ చేసేటటువంటి అనుభవం కలిగి, లేకపోతే ఆ సేవ కానీ, ఆ పరిచర్య కానీ, ఆ ప్రార్థన కానీ ఫలింపులోనికి వచ్చేదిగా మనం చూడలేము. ఇందాక మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం కదా, చాలామంది సంఘానికి వస్తున్నారు కానీ క్రీస్తు యేసు ప్రభు వారిలో చేర్చబడినటువంటి వారు చాలామంది ఉంటారు. అలాంటి వారితో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే క్రీస్తు యేసు ప్రభు వారితో, ఆయన రక్త మాంసములతో, ఆయన పునరుద్ధానంలో ఏకీభవించబడినటువంటి వారు ఉంటారో అలాంటి వారిలో మనకు కొన్ని లోపాలు కనబడతాయి, కొన్ని బలహీనతలు కనబడతాయి, కొన్ని తప్పిదాలు కనబడతాయి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే, దేవుని బిడ్డలంగా దేవుని వాక్య గ్రహింపు కలిగినటువంటి వారమే మనం ఏం చేయాలంటే ఒకరినొకరు మనం క్షమించి మనం ప్రార్థనలో ఏకీభవించాలి. ఎందుకు ప్రార్థనలో ఏకీభవించాలి అంటే, దేవుడు
తన కార్యాలు తాను చేయడం మానివేసి సంఘం ద్వారా తన కార్యాలు జరిగించాలని దేవుడు ఉద్దేశించి సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది చాలామంది దేవుని బిడ్డలకి చాలా సులువైనదిగా తీసుకొని ప్రార్థనలో మరి గడిపేటటువంటి వారిగా ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే, మనము ఏకీభవించేటటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ఏకీభవించినంత వరకు దేవుడు తన కార్యాలు జరిగించడము అనేది నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, నీ చుట్టుపక్కల వారి జీవితంలో మనం చూడలేమని జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం, మొట్టమొదటి మనం క్షమించాలి. రెండోది, ఎదురు వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం కూడా మనసులో ఆయన చేసిన ప్రార్థన, అవును ప్రభువా ఈ వ్యక్తిని స్వస్థపరచంటే మనం కూడా అవును ప్రభువా స్వస్థపరచు, ఈ వ్యక్తిని విడిపించు ప్రభు అంటే అవును ప్రభువా విడిపించు, ఈ వ్యక్తిని కాపాడు ప్రభు అంటే అవును ప్రభువా కాపాడు, ఈ వ్యక్తిని ప్రభువా రక్షించు ప్రభు అంటే అవును ప్రభువా రక్షించు అని నీ కూడా మనసులో అతడు చేసే ప్రార్థనతో నువ్వు ఏకీభవించేటటువంటి అనుభవం కలిగి ఉంటారు. అయితే నేటి దినాల్లో సంఘం ఇలాంటి అనుభవం కలిగి అందరూ ప్రార్థన చేస్తలేరంటే అందరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ ఇలాంటి అనుభవం కలిగలేదు. అయితే ఆది సంఘంలో ఇలాంటి అనుభవం కలిగినటువంటి వారు ఉన్నారు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, సంఘం అంతా చెదిరిపోయినా కూడా మిగిలిన వారు ఏకీభవించి ప్రార్థన చేయడం అనేది మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే మనం ఏకీభవించి ప్రార్థన చేస్తామో, ఎక్కువ మందిగా అని దేవుడు చెప్పట్లేదు, కానీ ఎక్కడికి 2-3 చేరి ఉంటారో ఏకీభవించి ప్రార్థన చేసేవారు వారి మధ్యలో ప్రభువు ఉంటారు. ఏకీభవించకుండా ప్రార్థన చేసే వారి మధ్యలో ప్రభువు. చూడండి, ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18-20. ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉందునని చెప్పాను. ఇక్కడ ఎక్కడ కూడి ఉందరో అంటే కూడి ఉండడం ప్రాముఖ్యమైన విషయం కాదు. 19వ వచనం చెప్తుంది కూడి ఉండడం ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ మీలో 2 తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించి కూడి ఉన్న ఎడల, భూమి మీద ఏకీభవించకుండా మీరు కూడి ఉన్నా కూడా ఆవిడ ప్రభు వారి మధ్యలో ఉంటాడు. చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, ప్రభా ఎక్కడైతే 3 చేరి ఉంటారో వారి మధ్యలో నువ్వు ఉంటావన్నావు కదా, ఇప్పుడు మా మధ్యలో ఉన్నావు, ఆయన మధ్యలో ఉంటే కార్యం జరిగావా? లాజరు చనిపోయాడు, ఆయన వారి మధ్యలో లేడు, ఆయన వారి మధ్యలోకి వచ్చాడు. చనిపోయిన లాజరు బ్రతికించబడు. మధ్యలో ఉంటే ఎలాంటి కార్యాలు జరిగితే చూడు. ఆయన మధ్యలోనికి వచ్చాడు, కుష్ఠరోగి స్వస్థపరచబడ్డాడు. ఆయన మధ్యలోనికి వచ్చాడు, 38 సంవత్సరాల నుంచి మరి ఆ సిలోయమను కోనేరు దగ్గర పడినటువంటి వ్యక్తి బాగైపోయాడు. ఆయన మధ్యలోకి వచ్చాడు, పక్షవాయువుతో ఉన్నటువంటి వ్యక్తి లేపబడ్డాడు. ఆయన మధ్యలోకి వచ్చాడు, వ్యభిచారమందు పాపం చేత పట్టబడినటువంటి స్త్రీ పరిశుద్ధపరచబడింది. ఆయన మధ్యలోకి వచ్చాడు, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే స్వస్థత పొంది బాగైపోయినదిగా చూస్తాం. ఆయన మధ్యలోకి వచ్చాడు, ఆయన మధ్యలో ఉన్నాడు. ద్రాక్షరసం అయిపోయిన సందర్భంలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చి అనేకులు అక్కర తీర్చడం చూస్తాం. ఆయన మధ్యలో వచ్చాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడం మనం చూస్తాం. తృప్తిగా భుజించడం అంటే చూడండి, ఆయన మధ్యలోకి వస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో, ఆయన మధ్యలోకి వస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో. అందుకే మరియా అంటుంది, నీవు మా దగ్గర ఉండింటే లాజరు చనిపోయి ఉండేవాడు కానే కాదు, లాజరు చనిపోయి ఉండేవాడు కానే కాదు. అయితే చాలాసార్లు సంఘమైన మనం ఎలాగో మోసపోతాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడని మనం ప్రార్థన చేస్తుంటాం. దేవుడు మన ప్రార్థన జవాబులు కానీ, మన చుట్టూ కార్యాలు కానీ, ఇంకా చెప్పాలంటే మనలో ఎలాంటి కార్యాలు జరగడం మనం చూడాలి. నువ్వు దేవుడు నమ్ముకొని ఇన్ని సంవత్సరాలైనా నీలో ఏదైనా కార్యం జరుగుతుందా? నీ వరకు నీకు ఎదురు వ్యక్తికి తెలియాల్సిన అవసరం తర్వాత సంగతి, కానీ
నీ జీవితంలో నిజంగా నీకు దేవుడు నా జీవితంలో ఈ మార్పు తీసుకొచ్చాడు, నా స్వభావంలో ఈ మార్పు వచ్చింది, నాలో ఈ కొత్త స్వభావం వచ్చింది, కనికరం చూపే స్వభావం నాకు లేదు, ఇప్పుడు వచ్చింది దేవుడు, అది కార్యం, అది ప్రేమ చూపే స్వభావం నాకు లేదు, ఇప్పుడు వచ్చింది, అది దేవుని కార్యమే, దయ చూపించే కార్యం ఇప్పుడు లేదు, అంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది అంటే దేవుడు కార్యం చేస్తేనే అవి మనలోకి వస్తాయి, లేకపోతే రావు. చాలామంది వీటిని ఉన్నాయన్నట్లుగా ప్రదర్శిస్తుంటారు, కానీ నిజ వాస్తవం ఎవరికో తెలుసు అంటే దేవుడికి తెలుసు. అయితే నిజంగా అవి వచ్చినటువంటి వారు ఎంత ఆనందంతో ఉంటారో, ఎంత ఆనందంతో వారు కనబడతారో మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితులు బట్టి మారిపోయేది కాదు, కానీ వారిలో దేవుడు చేసిన కార్యాలు అలాంటి. దేవుడు చేసిన కార్యాలు నీలో జరుగుతున్నాయా? పేదరు అది వరకు మరి దేవుడు వెంబడించాడు, దేవుడు ఆయన ఈ లోకాన్ని ముగించి వెళ్ళిపోయినప్పుడు ఆయన మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఎవరో ఎరగనని చెప్పాడు. ఎప్పుడైతే ప్రభు తిరిగి వచ్చి తనలో కార్యం చేసిన తర్వాత తన తల క్రిందులుగా సిలువ వేయబడ్డానికి కూడా అప్పగించుకుంటాడు. అంటే లోపల కార్యం జరిగితే అంటే నీ నా జీవితంలో ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయా? జరగకూడని గల కారణాలు ఏంటంటే సంఘమైన మనము ఏకీభవించి కూడి ప్రార్థించాలి. అయితే రాత్రికాల సమయంలో దేవుడు సంఘం ద్వారా తన నానా రకాలైన కార్యాలు చేయాలని ఉద్దేశించి ఉన్నాడని మనం జ్ఞాపకం పెట్టుకొని మనము ప్రార్థనలో మనము కూడి ఉండేటటువంటి వారంగా ఉంటాం. అందుకే దేవుడు ప్రార్థన ఎలా చేయాలని చెప్పాడంటే విసుగకుండా ప్రార్థించాలి. ఎందుకు సంఘమే విసుగకుండా ప్రార్థన చేయాలంటే ఇందా మనకు చెప్పాడు ఏమని, దేవుడు సంఘం ద్వారానే భూలోకంలోనూ పరలోకంలోనూ తన కార్యాలు జరిగించబోతున్నాడు. అందుకే విసుగకుండా ప్రార్థన చేయాలి, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి, పట్టు వదలకుండా ప్రార్థన చేయాలి, సందేహించకుండా ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలమైన మనం ప్రార్థనలో ఎక్కువగా ఉండేటటువంటి వారిగా ఉండాలి అనేది నాకు. ఎప్పుడైతే మనము ఎక్కువగా ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు తన కార్యాలు భూలోకంలోనూ పరలోకంలోనూ జరిగించేటటువంటి వారుగా ఉంటాడని మనము గ్రహింపు కలిగినటువంటి వారని మనం ప్రార్థించాలి. అపోస్తలుడైన పౌలు కూడా మరి తన జీవితంలో తను అలాగనే చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అలాగనే చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తాము. ఆయన చేయడం మాత్రమే కాదు, అలా చేయమని చెప్పినట్లుగా కూడా మనం చూస్తాం. చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాస్తూ మొదటి తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు తాను చేసి అలాగ చేయాలని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు లేకపోతే 3 వచనాలు అందరం కలిసి చదువు. మొదటి 3 వచనాలు మనం అందరం కలిసి మొదటి తిమోతి 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు. చూడండి, ఎవరైనా మనుషులందరి కొరకు ప్రార్థన చేయగలరా? చేయలేరు. కానీ దేవుడు పౌలు ద్వారా జ్ఞాపకం చేసే విషయం అంటే మనుషులందరి కొరకు ప్రార్థించాలి. నువ్వు చేస్తే దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేస్తాడు. మనుషులందరి కొరకు, అంత మాత్రమే కాదు, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చెల్లింపవలనని హెచ్చరించుచున్నాడు. పౌలు చెప్తున్నాడు తిమోతికి రాస్తూ, ఇలా చేయండి. ఎందుకు? నేను కూడా అలానే చేస్తూ ఉన్నాను. నేను తిమోతి గురించి ప్రార్థించాను, నేను సంఘంలన్నిటి గురించి ప్రార్థించాను. మీరు కూడా మా గురించి ప్రార్థించండి. మాకు పరిచయంలో దేవుడు స్వాతంత్రము స్వేచ్ఛ ఇచ్చినట్టుగా ప్రార్థించండి. ఆయన రాసిన ప్రతి సంఘానికి తాను చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే అలా చెప్పి ఏమంటాడు అంటే 3వ వచనంలో, ఇది మంచిదియో మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. కాబట్టి
మీరులాగా చేసేటటువంటి వారిగా ఉన్నది అని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే సంఘమైన మనం ఏం చేయాలి? ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరుంటారు, సంఘంగా చేరుంటారు. అలాంటి సమయంలో మనం ఎక్కువగా ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే దేవుడు సంఘం ద్వారా మన బలమైన కార్యాలు జరిగించాలి. మీరు ఇద్దరు ఉంటే కానీ మీరు ఏకీభవించి కూడి ప్రార్థన చేస్తే ప్రభు మీ మధ్యలో ఉండి మీరు చేస్తున్న ప్రార్థనకు ఆయన వెనువెంటనే తన కార్యాలు జరిగించడం మీ జీవితంలో చూడగలరు. పేతురు విషయంలో అదే జరుగుతుంది. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. సంఘమంతా కూడి అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. వాళ్ళు సంఘంలో నుంచి బయటికి వెళ్ళలేరు. సంఘంలో నుంచి బయటికి వెళ్ళక మునిపే తన కార్యము జరగడము మనం చూస్తాం. ఇది నేటి దినాల్లో బడబడ సంఘాల మీద తన కార్యాలు జరగడం మనం చూడాలి. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, మన చుట్టూ ఉండే ప్రజల జీవితంలో కూడా మరి తన కార్యాలు జరిగినట్టుగా మనం చూడాలి. దీనికి కారణం ఏంటంటే ఏకీభవించేటటువంటి ఉద్దేశము, కూడి ఉండేటటువంటి ఉద్దేశము, ప్రార్థించేటటువంటి ఉద్దేశము సరైనది కాదని మనకు దేవుని వాక్యం చేత జ్ఞాపించాలి. అలాగున దేవుని బిడ్డలమైన మనము సరిచేయబడినటువంటి వారమే దేవుని సంఘంగా దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం వినియోగించి ఎడతెగక ప్రార్థనలో మనం ఏకీభవించేటటువంటి వారంగా, అలాంటి గ్రహింపుతో మనం ప్రార్థన చేసేటటువంటి వారంగా ముందుకు రావాలి. దేవుడి మాటలు దీవించుకుంటారు. ప్రార్థన చేసుకుంటాం.